ఇండియా, వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. ఘనంగా జరిగిన ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం 2 కాలువల మొగవద్ద వెలసి ఉన్న కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కలకత్తా కాళీ మాత స్వరూపిణి అయిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం 3 రోజులుగా అత్యంత వైభవంగా జరిపించారు. ఆలయ ధర్మకర్త కేతా నాగేశ్వరరావు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ముత్యాలమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజైన బుధవారం వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ముత్యాలమ్మ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన మహిళా మనులు, యువతులు అమ్మవారిని ఊయలలో కూర్చోబెట్టి అమ్మను ఊయలు ఊపి తమ కోరికలు తెలుపుకున్నారు. అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఈరోజు భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేసి భక్తులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేతా శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ కేతా సుజాత, భగవద్గీత ప్రవచనకర్త మేడిశెట్టి శ్రీనివాసరావు, యాండ్రా బుల్లబ్బులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి దగ్గరైనా సరే ఒక్క మొక్క, ఒక్క మెతుకు కూడా ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదండి. ఎందుకంటే అనేక వేల మంది శ్రమ అనేక రోజులు భూమిలో పండి అనేక వృక్షాల నుండి వచ్చి ఉన్నటువంటి మహా దివ్య వరప్రసాదం అండి. కాబట్టి అలాంటి దివ్య వరప్రసాదాన్ని అందరూ కూడా చక్కగా వచ్చి చక్కగా అమ్మవారి యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా అమ్మవారి యొక్క గొప్పకు పాత్రులు కాగలుగుతారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. హలో బాబు, భక్తులకు విజ్ఞప్తి, దైవభక్తులైనటువంటి అంకం సుబ్బారావు గారి దంపతులు మన అన్నదాన నిమిత్తం అమ్మవారికి 116 కానుక సమర్పించున్నారు. వారి కుటుంబాన్ని అమ్మవారు సర్వగా కాపాడి రక్షించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే భోజనం చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ముందుగా అమ్మవారికి నమస్కరించుకుని మన ముత్యాలమ్మ తల్లి వారి యొక్క అనుగ్రహం అందరూ కూడా ప్రార్థించాలని అందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని కానుక సమర్పించున్నారు. వారి కుటుంబాన్ని అమ్మవారు సర్వగా కాపాడి రక్షించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క సన్నిధానంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కూడా ప్రార్థించాలని కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కలకత్తా కాళీ మాతగా తెలిసినటువంటి అలాగే ఏమండి మా బోతు ఎంతమంది ఉన్నాం, కొల్లి లేవా ఏ బొక్కులు మరి కొరకలేడు, పళ్ళు కదిలిపోయి సార్ ఎలా డ్యాన్స్ కడతాను. మరి నేను ఫోటో తీస్తాను. పాడేయటం అలాంటి చేయకూడదు. అందరూ కూడా చక్కగా కావాల్సినంత వేయించుకుని బాబు వేసేవాళ్ళు కూడా చక్కగా మీరు చూసి వేయండి. అలాగే ఇక్కడ వడ్డించే వాళ్ళు కూడా చక్కగా ఉండండి. అలాగే ఆకులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండండి. అందరూ కూడా కాలవేపులు వేసేయండి.
హలో జోల పాట పాడాలి. మా బయట వారు వస్తే చక్కటి జోల పాట పాడతారు. ఇంకా తొందరగా రాలేదు బయట ఉన్నవారు కాబట్టి అమ్మవారిని ఉయ్యాలు ఊపి అందరూ కూడా వెళ్ళవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. అలాగే భోజనం చేయవలసిన వారు అందరూ కూడా తొందరగా రావాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాం. జై భవానీ, జై భవానీ, జై జై భవానీ. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కలకత్తా కాళీమాతగా వెలిసినటువంటి అమ్మవారు మన ఇక్కడ రెండుగాల మొగలోని ముత్యాలమ్మ తల్లివారిగా వెలిసి భక్తులు పూజలు అందుకుంటూ 3 రోజుల నుండి జాతర, అలాగే ఈరోజు మహా గొప్ప అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అన్న భవంతి భూతాన్ని పంచభూతాలతో నిర్మించబడి ఉన్నటువంటి మహా దివ్య వరాప్రసాదం ఎక్కడైతే నా భక్తులకు సమర్పించున్నాడో అక్కడికి భగవంతుడు కూడా అతిథిగా వచ్చి అక్కడ పెట్టే ఆ యొక్క మహా దివ్య వరప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి వెళ్తారని, అలాగే ఇక్కడ శాంతినగరం, ఉట్టిమిల్లి, మధ్యనగరం, అలాగే కొత్తపేట, రామచంద్రపురం గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క పచ్చని చెట్ల మధ్య, చక్కటి వాతావరణం మధ్య, ఈ యొక్క పొలాలలో ఉండేటువంటి మహా అద్భుతమైనటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క సన్నిధానంలోని ఈరోజు జరిగే మహా అన్నదాన కార్యక్రమాన్ని అనేక వేల మంది వచ్చిన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన భక్తులకు, అలాగే వీడియో వాళ్ళకి అందరికీ కూడా అమ్మవారి జరిగిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై భవానీ, జై భవానీ, జై జై భవానీ.